హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుందర రామ్ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ట్రైనర్. ఈరోజు ఆయన్ని అడిగి అసలు ఇంకా స్టాక్ మార్కెట్లో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. సార్, మాకు డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి, అలాగే ఈ రెండింటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇది మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. రైట్. సో బేసిక్గా చాలామంది ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ రెండు సేమ్ ఒకటే అనుకుంటారండి. కాదు. ట్రేడింగ్ అకౌంటే ఎక్స్చేంజ్లో ఉన్న ఏదైనా ప్రోడక్ట్ని బై చేయడానికి లేదా సెల్ చేయడానికి వాడే లైసెన్స్ని మనం ట్రేడింగ్ అకౌంట్ అంటారు. సో ట్రేడింగ్ అకౌంట్ అందరికీ అవసరం అంటే అవసరం లేదండి. మీరు ఫారెక్స్ చేస్తున్నా మీకు అవసరం ఉండదు, కమోడిటీ చేస్తున్నా అవసరం ఉండదు, ఈక్విటీ డెరివేటివ్ చేస్తున్నా అవసరం ఉండదు, ఈవెన్ స్టాక్స్ ఇంట్రాడే చేస్తున్నా సరే మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. కానీ ఇండియాలో బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ ఏంటంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ డీమ్యాట్ అకౌంట్ రెండు కలిపి ఓపెన్ చేస్తుంటారు. అందుకే చాలామందికి ఆ డిఫరెన్స్ తెలియదు అనమాట. సో డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే అది పర్టికులర్గా మీరు బై చేసిన స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, లేదా బాండ్స్ కావచ్చు, వీటి మొత్తాన్ని నిల్వ ఉంచుకునే ఒక యూనిట్ పేరు అనమాట. దాన్ని డీమెటీరియలైజేషన్ అంటారు. అంటే ఎలక్ట్రికల్ ఫార్మేట్లో మీ సెక్యూరిటీస్ మొత్తం స్టోర్ ఉండే ఒక యూనిట్ అనమాట. సో ఎవరైతే మోర్ దెన్ 1 డే ఉంచుకుందాం అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో డీమ్యాట్ అకౌంట్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లింక్ చేస్తారు. అందుకని మనం ఏదైనా బై సెల్ చేస్తే డెలివరీ బేస్ మీద అది ఆటోమేటిక్గా డీమ్యాట్ అకౌంట్కి వస్తుంది 3rd డే. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ అంటేనేమో బై అండ్ సెల్ అంటే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండే అఫీషియల్ లైసెన్స్. దాన్ని మనం బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుంటాం. అందుకని మనీ ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ట్రేడింగ్ అకౌంట్కి వస్తుంది. అక్కడ నుంచి మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. ఒకవేళ మీరు ఏదైనా డెలివరీ బేస్డ్ ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే అప్పుడు మీరు బై చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్లోకి షిఫ్ట్ చేయబడతాయి. అందుకని డీమ్యాట్ వేరు, ట్రేడింగ్ అకౌంట్ వేరు. ఓకే. అసలు ఈ డీమ్యాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి లేదా డీమ్యాట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి స్టెప్స్ అనేది ఉంటాయి కదా. అసలు మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే డీమ్యాట్ అకౌంట్ అనేది రెడీ అవుతుంది ఒక పర్సన్కి? బేసికల్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాన్ కార్డ్ కంపల్సరీ అండి మీరు చేసుకోవాలంటే. రెండోది బ్యాంక్ స్టేట్మెంట్. అది డిపెండింగ్ అపాన్ మీరు కనుక ఈక్విటీ మార్కెట్లోనే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చెక్ బుక్ కానీ లేదా బ్యాంక్ బుక్ కానీ సరిపోతుంది. కానీ మీరు కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయాలనుకుంటే కంపల్సరీ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మినిమం బ్యాలెన్స్ 10,000 అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో 6 months బ్యాంక్ స్టేట్మెంట్ సాఫ్ట్ కాపీ అండ్ పాన్ కార్డు సాఫ్ట్ కాపీ అండ్ మీ దగ్గర ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉండాలి. ఆధార్ కార్డు లింక్డ్ మొబైల్ నెంబర్, ఎందుకంటే ఓటీపీలు వస్తూ ఉంటాయి, పాస్ చేయాలి. దాంతోపాటు మీరు ఆథరైజ్ సిగ్నేచర్ ఒకటి ఫోటో తీసేసి అది కూడా రెడీ ఉంచుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ అంటారు. ఈ మొత్తం డాక్యుమెంట్స్ కానీ రెడీగా ఉంటే మీరు ఎనీ ఇండియన్ బ్రోకరేజ్ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఫస్ట్ అది మొబైల్ నెంబర్ signup.zerodhaకి వెళ్తే అక్కడ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. అది మీదని ప్రూవ్ చేసుకోవడానికి. సో మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా వస్తుంది. అది మీ మెయిల్ ఐడి అని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం. ఈ 2 ఓటీపీలు పాస్ చేశారనుకోండి, ఇప్పుడు ఫర్దర్ ఏంటంటే అది పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది. మీరు 200 rupees ఫర్ ఈక్విటీ డెరివేటివ్ ఫారెక్స్ కమోడిటీ మొత్తం ట్రేడ్ చేయడానికి 200 rupees ఛార్జ్ చేస్తారు. దాన్ని మీరు యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా పే చేసుకోవచ్చు. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది మీరు ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్స్ మీవే అని చెప్పడం కోసం ఏంటంటే వాళ్ళు వీడియో కేవైసీ ఉంటుంది. సో దాంట్లో మీరు వీడియో ముందు చూసుకొని పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి 1 by 1. స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడ మధ్యలో ఇదేం అవ్వరు అనమాట. సో అది ఫస్ట్ బ్యాంక్ అకౌంట్స్ అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఆర్ఐ కోడ్, తర్వాత మీ బ్యాంక్ బ్రాంచ్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ నేమో, మదర్ ఫాదర్ నేమో, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇన్కమ్ ఎంత ఉందా, ఈ కాలమ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 1 by 1 ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడింగ్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ కింద, తర్వాత క్యాన్సిల్ చెక్ కానీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అది కూడా మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు కేవైసీ ఇది ఓటీపీలు వస్తూ ఉంటాయి మీ మొబైల్కి. ఆ తర్వాత ఆధార్ కార్డు లింక్లో పెట్టేసి మనం ఆ ప్రాసెస్ మొత్తం పాస్ అయితే మీకు ఆటోమేటిక్గా లాస్ట్లో 7 steps అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ వస్తుంది. ఆ స్టేజ్ కనుక కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ కనుక మీకు వచ్చిందంటే సక్సెస్ఫుల్గా మీ అకౌంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినట్లకే. తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 12 to 24 hours కల్లా మీ అకౌంట్ యాక్టివేషన్ డీటెయిల్స్ పంపిస్తారు మీ మెయిల్ ఐడికి. ఓకే. సో బేసికల్ మీ డాక్యుమెంట్స్ అన్ని డిజిలాకర్లో ఉంటాయి కాబట్టి డిజిలాకర్ ద్వారా ఈజీగా అయిపోద్ది ఎయిర్పోర్ట్లో. ఇట్స్ హార్డ్లీ 5 minutes అయిపోయారు అంతే. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి సర్వర్ కనుక బాగా వర్క్ చేస్తుంటే వితిన్ 5 minutes కల్లా మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. 5 minutes లో మనం డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అండ్ యాక్టివేషన్ మాత్రం 12 to 24 hours టైం పడుతుంది అక్కడ నుంచి రావాలి కాబట్టి. సో యూజర్ ఐడి వాళ్ళు పంపిస్తారు. పాస్వర్డ్ నువ్వు 2-tier పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జీరోదా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు ట్రేడింగ్ చేస్తున్నారా అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఒక ట్రేడింగ్ వర్క్ సపరేట్గా ఉంటుంది. దాంట్లో మీరు ఫారెక్స్, కమోడిటీస్, ఈక్విటీ డెరివేటివ్ కోసం, మ్యూచువల్ ఫండ్స్ కోసం సపరేట్ యాప్ ఉంటుంది. సో మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటేనేమో కైట్ తీసుకోవచ్చు, కైట్ యాప్. అంటే మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ చేద్దాం అనుకున్నారనుకోండి, బై సెల్ చేస్తాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లో సపరేట్గా కాయిన్ జీరోదా ఉంటుంది. ఆ రెండు యాప్స్ గూగుల్ పే నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రెండు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. యా, ఓకే. అండ్ ఇప్పుడు మనకి అకౌంట్ క్రియేషన్ అనేది ల్యాప్టాప్ సిస్టమ్స్లోనే చేయాలా, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. బట్ డాక్యుమెంట్ అప్లోడింగ్ అప్పుడు కొంచెం ఇష్యూ రావచ్చు. అదర్వైజ్ ఫోన్లో స్మార్ట్ ఫోన్ అప్పుడు చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫోన్లో ఉన్న యాప్స్తో మనం బై సెల్ చేయొచ్చు, చేసుకోవచ్చు. అన్ని యూజర్ ఫ్రెండ్లీ అండి, యాప్స్ అన్ని యూజర్ ఫ్రెండ్లీ. అంటే జెరోదా అంటే ఏం చెప్తారు మీరు? దట్ ఈస్ ద లీడర్ ఇన్ ఇండియా. 50 lakhs కస్టమర్స్ వాడే బిగ్ ప్లాట్ఫామ్ అది. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. అండ్ ఫ్రీక్వెంట్స్గా మెసేజ్ అయ్యి బాగా వస్తాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ pulsar.zerodhaకి వెళ్ళామనుకోండి, ఇండియాలో ఉన్న లేటెస్ట్ న్యూస్ మొత్తం సింగిల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంటాయి. ఏ పేపర్లో వచ్చినా సరే న్యూస్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ pulsar.zerodha.comలోకి వెళ్తే అక్కడ మెన్షన్ చేసాం అనుకోండి కోల్ ఇండియా అని, కోల్ ఇండియా సంబంధించి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ పేపర్లో ఏ న్యూస్ వచ్చినాయి మొత్తం స్పాట్లో ట్రాక్ చేస్తుంది. మన సపరేట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా లేదా మనీ కంట్రోల్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకే ప్లేస్ సెంట్రలైజ్ న్యూస్ ఫ్లో ఉంటుంది. రెండోది, మీరు ఏదైనా బై చేస్తున్నారనుకోండి, మన తెలియకుండా పెన్నీ స్టాక్స్ బై చేయడానికి ట్రై చేశారనుకోండి, వెంటనే పాపప్ విండో వస్తుంది ఒకటి, ఇది పెన్నీ స్టాక్ రిస్కీ ఆర్ యు షూర్ అని అడుగుతుంది. ఓకే, అలాగే ఎక్స్పైరీ టైంలో మీరు ఏదైనా కంటెంట్ ట్రై చేశారనుకోండి, ఇది నియర్ టు ఎక్స్పైరీ ఉంది, ఫిజికల్ డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది, ఆర్ యు షూర్ అని అడుగుతుంది. ఇలా అలర్ట్ సర్వీస్ బాగుంటాయి. పైగా ఏదైనా స్టాక్స్ మీరు పర్టికులర్ రేట్ కొందాం అనుకున్నారనుకోండి, అలర్ట్ పెట్టుకోవచ్చు, మీకు మెసేజ్ వస్తుంది. పర్టికులర్ స్టాక్స్ మీరు పర్టికులర్ టైంలో అమ్మాలనుకున్నారనుకోండి, అలర్ట్ పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళకి టైప్ ఉన్న సెన్సిబుల్ ఆప్షన్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, మనకి ఏదైతే బ్రోకరేజ్ ఛార్జ్ ఉందో అది చాలా తక్కువ. బేసికల్గా ఏంటంటే ఇండియాలో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉంటారండి. వాళ్ళ కోసం చెప్పి జీరోదాలో టోటల్లీ లైఫ్ టైం ఫ్రీ స్టాక్స్ డెలివరీ, రూపాయి కూడా ఛార్జ్ చేయరు. మ్యూచువల్ ఫండ్స్ లైఫ్ టైం ఫ్రీ, అది కూడా దట్టు ఓన్లీ డైరెక్ట్ ఫండ్సే. ఓకే, డైరెక్ట్ ఫండ్సే. 3 ETFs లైఫ్ టైం ఫ్రీ. సో డెలివరీ బేస్ మీద ఈ 3 ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ టోటలీ ఫ్రీ లైఫ్ టైం, సింగిల్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మిగతా ఫీజెస్ మామూలుగానే గవర్నమెంట్ GSTలు కానీ లేకపోతే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ అవైతే కామన్గా ఉంటాయి. ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదా అసలు మనకి ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. వితిన్ 7 steps అండ్ 5 minutes టైంలో మనం ఒక డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డిమాట్ అకౌంట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ ఇవి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జెరోదాకి వెళ్తారు. అక్కడ ఒక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మీరు ఈజీగా 5 minutesలో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎనీబడీ క్యాన్ ట్రేడ్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా మీకు ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ కావాలి. సో అది ఉంటే తర్వాత మీ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది. మీరు కూడా మాతో ఇక్కడ సుందర రామిరెడ్డి గారితో చెప్పిన సజెషన్స్ పట్టుకొని మీరు కూడా ట్రేడింగ్ మీ దగ్గర నుంచి ఇంట్లో నుంచే చేసుకోవచ్చు అనమాట. సో మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ కంటిన్యూస్గా ఎనీబడీ క్యాన్ ట్రేడ్ అనే ప్రోగ్రామ్తో ETFs కదా సార్, ETFలో మనం ప్రతి నెల 5,000 పెట్టే ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఏ ఎపిసోడ్ మిస్ కాకుండా ఉంటే మీరు వితౌట్ ఎనీ నాలెడ్జ్ మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ మనీ అనేది ఏం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.